గడుపుతున్నారు ఆయన. ఇప్పుడు ఈ చరణాలు పాడినప్పుడు మనం మొదటి చరణం ఉందనుకోండి, రెండవ లైన్ ఒక్కసారే పాడతాం. దట్స్ ద ఐ థింక్ దట్ ఈస్ ద రైమ్ అది అనుకుంటాం. తర్వాత ఈసారి అలా పాడదాం. మధ్య లైన్ మాత్రం ఒక్కసారే పాడదాం, మిగిలిన 2 సార్లు పాడాలి. అర్పేంతో ప్రభువా నా జీవితం సామార్థము గల నీ చేతిలో నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను అర్పింతు ప్రభువా నా జీవితం. ఏమంటే నీవు కొమ్మరివి నీ సామర్థ్యముతో రేపు నే మట్టిని నీవు కొమ్మరివి నా సామర్థ్యముతో లేపు అయోగ్యతలన్నీ తొలగించి నీ కోరికే చొప్పున నన్ను చేయా నిన్ను మహిమా పరచా గోరితిన్ ప్రభువా యోగ్య పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమా పరచా గోరితిన్ ప్రభువా యోగ్య పాత్రగా చేయుము నన్ను అర్పింతు ప్రభువా నా జీవితం సామార్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను అర్పింతు ప్రభువా నా జీవితం. నే నిష్ఫల అంజూరపు చెట్టు నా చుట్టూ కంచెను కోల్పోతే నే నిష్ఫల అంజూరపు చెట్టు నా చుట్టూ కంచెను కోల్పోతే కనరాలేదు ఫలమే నాలో వ్యర్థ పరిస్థితి భూమి కనరాలేదు ఫలమే అది ఒకసారి పాడాలి. నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువా ఫలమిచ్చే జతనాకిము నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువా ఫలమిచ్చే యోగ్యత నాకిము అర్పింతు ప్రభువా నా జీవితం సామార్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను అర్పింతు ప్రభువా నా జీవితం. నే అణచబడిన చిన్న చెట్టు ముండ్ల పొదల మధ్య పడితే
నే అణచబడిన చిన్న చెట్టు ముండ్ల పొదల మధ్య పడితే ధన సుఖాశల ద్వారా అణచబడితే నేను నా నుండి ముండ్లను తీయము ప్రభువ నూరంతలుగానే ఫలింపా నా నుండి ముండ్లను తీయము ప్రభువ నూరంతలుగానే ఫలింపా అర్పింతు ప్రభువా నా జీవితం సామర్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను అర్పింతు ప్రభువా నా జీవితం నా ఎడల శాంతము చూపితివి మరి ఒక్క అవసరమిచ్చితివి నా ఎడల శాంతము చూపితివి మరి ఒక్క అవసరమిచ్చితివి తోటమాలిగా నాకై వేడితివి తప్పించితివి తీర్పులు వ్యర్థ తీగలను నరికి వేయుము ప్రభువ నే ఫలించి నిన్ను గణపరచా వ్యర్థ తీగలను నరికి వేయుము ప్రభువ నే ఫలించి నిన్ను గణపరచా అర్పింతు ప్రభువా నా జీవితం సామర్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమా పరచా అర్హ పాత్రగా చేయుము నన్ను అర్పింతు ప్రభువా నా జీవితం మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎత్తు ఫలాలు ఏర్పడినప్పటికీ ఈ పాట మనపూర్వకంగా పాడితే ప్రభుకి అత్యంత సమీపం వెళ్ళిపోతాం. యాకోబుని ఎందుకు ప్రేమించాడు, యాషావుని ఎందుకు ద్వేషించాడు ఆయన అనేది ఈ పాటలో అర్థం ఉంటుంది. మంచిది.